ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా. ఆరాధనా 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 దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే, దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే, నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా. ఆరాధనా 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 ధనవంతులుగా చేయుటకు దారిద్రత అనుభవించినావు, ధనవంతులుగా చేయుటకు దారిద్రత అనుభవించినావు, హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా నా పూర్ణ మనసుతో కొనియాడెదను. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా నా పూర్ణ మనసుతో కొనియాడెదను. ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ మేలులకై నీ దీవెనకై ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా
మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 ఆరాధనా. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తో లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తో లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తో లయం లయము.
యేసు నామము జయం జయము సాతాను శక్తో లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము సమస్త బాధలను తొలగించును అభిషక్తుడగు క్రీస్తు నామము సమస్త బాధలను తొలగించును అభిషక్తుడగు క్రీస్తు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తో లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తో లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తో లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తో లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్
ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానరాదు రానరాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానరాదు రానరాదయ్యా. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గోనే, ఆశ్రయమైన దేవుని నీవు ఆనందపరచితివి. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గోనే, ఆశ్రయమైన దేవుని నీవు ఆనందపరచితివి. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానరాదు రానరాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానరాదు రానరాదయ్యా. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితిమి, ఆత్మతోను వాక్యముతో అనుదినం జయించెదము. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితిమి, ఆత్మతోను సత్యముతో అనుదినం జయించెదము. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానరాదు రానరాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానరాదు రానరాదయ్యా. దేవుని కొరకై మన ప్రయాసములు వ్యర్థము కానే కావు, కదలకుండా స్థిరముగా ప్రయాస పాడెదము. దేవుని కొరకై మన ప్రయాసములు వ్యర్థము కానే కావు, కదలకుండా స్థిరముగా ప్రయాస పాడెదము. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానరాదు రానరాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానరాదు రానరాదయ్యా. మన యొక్క నివాసము పరలోకమందున్నదే, రానయ్యున్న రక్షకుని ఎదుర్కొన కనిపెట్టెదాం. మన యొక్క నివాసము పరలోకమందున్నదే, రానయ్యున్న రక్షకుని ఎదుర్కొన కనిపెట్టెదాం. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానరాదు రానరాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు
రాకడ సమయంలో కడబోర శబ్దముతో, రాకడ సమయంలో కడబోర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందాం. యేసుని చేరుకునే విశ్వాసం నీకుందాం. రావయ్య సోదర వేగం రావయ్యా, రావమ్మ సోదరి వేగం రావమ్మ, రావయ్య సోదర వేగం రావయ్యా, రావమ్మ సోదరి వేగం రావమ్మ. యేసయ్య రాకడ సమయంలో ఎదురేగే రక్షణ నీకుందాం. యేసయ్య రాకడ సమయంలో ఎదురేగే రక్షణ నీకుందాం. లోకాశలపై నీ విజయం నీకుందాం. లోకాశలపై నీ విజయం నీకుందాం. రావయ్య సోదర వేగం రావయ్యా, రావమ్మ సోదరి వేగం రావమ్మ, రావయ్య సోదర వేగం రావయ్యా, రావమ్మ సోదరి వేగం రావమ్మ. ఎంపైన ధూప వేదికగా ఏకాంత ప్రార్థన నీకుందాం. ఎంపైన ధూప వేదికగా ఏకాంత ప్రార్థన నీకుందాం. యేసుని ఆశించే ఆదీన మనసుందాం. యేసుని ఆశించే ఆదీన మనసుందాం. రావయ్య సోదర వేగం రావయ్యా, రావమ్మ సోదరి వేగం రావమ్మ, రావయ్య సోదర వేగం రావయ్యా, రావమ్మ సోదరి వేగం రావమ్మ. దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ఆకలి నీకుందాం. దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ఆకలి నీకుందాం. యేసునాథునితో సహవాసం నీకుందా, యేసునాథునితో సహవాసం నీకుందా. రావయ్య సోదర వేగం రావయ్యా, రావమ్మ సోదరి వేగం రావమ్మ, రావయ్య సోదర వేగం రావయ్యా, రావమ్మ సోదరి వేగం రావమ్మ. శ్రమలోన సహనం నీకుందా, స్తుతించే నాలుక నీకుందా. శ్రమలోన సహనం నీకుందా, స్తుతించే నాలుక నీకుందా. ఆత్మల కొరకైనా ఆ భారం నీకుందా, ఆత్మల కొరకైనా ఆ భారం నీకుందా. రావయ్య సోదర వేగం రావయ్యా, రావమ్మ సోదరి వేగం రావమ్మ, రావయ్య సోదర వేగం రావయ్యా, రావమ్మ సోదరి వేగం రావమ్మ. నీ పాత రోత జీవితము, నీ పాప హృదయం మారిందా. నీ పాత రోత జీవితము, నీ పాప హృదయం మారిందా. నూతన హృదయంతో ఆరాధన నీకుందా,
నూతన హృదయంతో ఆరాధన నీకుందా రావయ్య సోదర వేగమ రావయ్యా రావమ్మ సోదరి వేగమ రావమ్మ రావయ్య సోదర వేగమ రావయ్యా రావమ్మ సోదరి వేగమ రావమ్మ అన్నిటి కన్నా మెన్నలను కన్నీటి ప్రార్థన నీకుందా అన్నిటి కన్నా మెన్నగను కన్నీటి ప్రార్థన నీకుందా ఎల్ల వేళలలో స్తుతియాగం నీకుందా ఎల్ల వేళలలో స్తుతియాగం నీకుందా రావయ్య సోదర వేగమ రావయ్యా రావమ్మ సోదరి వేగమ రావమ్మ రావయ్య సోదరి రావమ్మ సోదరి వేగమ రావమ్మ రాకడ సమయంలో కడబోర శబ్దముతో రాకడ సమయంలో కడబోర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసం నీకుందా యేసుని చేరుకొని విశ్వాసం నీకుందా రావయ్య సోదర వేగమ రావయ్యా రావమ్మ సోదరి వేగమ రావమ్మ 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 తల్లిలా నన్ను తండ్రిలా నన్ను లాలించి పాలించు నా యేసయ్యా తల్లిలా నన్ను తండ్రిలా నన్ను లాలించి పాలించు నా యేసయ్యా నీ వంటి వారు ఇళ్ళలో ఎవరు లేరయ్యా నీలాగా ప్రేమించేవారు ఎవరయ్యా నీ వంటి వారు ఎలలు ఎవరు లేరయ్యా నీలాగా ప్రేమించేవారు ఎవరయ్యా నీ ఉంటే అది చాలయ్యా యేసయ్యా వేరేమి కోరలేదయ్యా నీవుంటే అది చాలయ్యా యేసయ్యా వేరేమి కోరలేదయ్యా తల్లిలా నన్ను తండ్రిలా నన్ను లాలించి పాలించు నా యేసయ్యా తల్లిలా నన్ను తండ్రిలా నన్ను లాలించి పాలించు నా యేసయ్యా మదిలోన ఎన్నో వేదనలున్న అవి నీ ప్రేమలో కరిగిపోవునయా మదిలోన ఎన్నో వేదనలున్న అవి నీ ప్రేమలో కరిగిపోవునయా కంటి పాపలా నన్ను
కాచితివే నీ అరచేతిలో నన్ను దాచితివే కంటి పాపలా నన్ను కాచితివే నీ అరచేతిలో నన్ను దాచితివే నీవుంటే అది చాలయా యేసయ్య వేరేమి కోరలేదయా నీవుంటే అది చాలయా యేసయ్య వేరేమి కోరలేదయా తల్లిలా నన్ను తండ్రిలా నన్ను లాలించి పాలించు నా యేసయ్యా తల్లిలా నన్ను లాలించి పాలించు నా యేసయ్యా బలహీన సమయం నీ కృప నాకు చాలు నా బలమైన దుర్గము నీవేనయా బలహీన సమయం నీ కృప నాకు చాలు నా బలమైన దుర్గము నీవేనయా నీ నీడలో నన్ను కాచితివే నీ ఆత్మశక్తితో నింపితివే నీ నీడలో నన్ను దాచితివే నీ ఆత్మశక్తితో నింపితివే నీవుంటే అది చాలయా యేసయ్యా వేరేమి కోరలేదయా నీవుంటే అది చాలయా యేసయ్యా వేరేమి కోరలేదయా తల్లిలా నన్ను తండ్రిలా నన్ను లాలించి పాలించు నా యేసయ్యా తల్లిలా నన్ను తండ్రిలా నన్ను లాలించి పాలించు నా యేసయ్యా నీ వంటి వారు ఎలలు ఎవరు లేరయ్యా నీలాగా ప్రేమించేవారు ఎవరయ్యా నీ వంటి వారు ఎలలు ఎవరు లేరయ్యా నీలాగా ప్రేమించేవారు ఎవరయ్యా నీవుంటే అది చాలయా యేసయ్యా వేరేమి కోరలేదయా నీవుంటే అది చాలయా యేసయ్యా వేరేమి కోరలేదయా మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన
నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే మన్నాను కురిపించినాము బండ నుండి నిలిచినావు మన్నాను కురిపించినాము బండ నుండి నిలిచినావు యెహోవా యెరే చూచుకొనును యెహోవా యెరే చూచుకొనును సర్వము సమకూర్చును ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే వ్యాధులను తొలగించినామా మృతులను మరలేపినామో వ్యాధులను తొలగించినామా మృతులను మరలేపినావు యెహోవా రాఫా స్వస్థపరచును యెహోవా రాఫా స్వస్థపరచు నన్ను స్వస్థపరచును ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మహతులకు పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన
దేవుని స్తుతించడానికి మనం ప్రయత్నం చేద్దాం. నా ప్రాణమాం అంతరంగమాం యెహోవాను సన్నుతించుమా, యెహోవాను సన్నుతించుమా. నా ప్రాణమాం అంతరంగమాం యెహోవాను సన్నుతించుమా, యెహోవాను సన్నుతించుమా. ఆయన చేసిన ఉపకారములను మరువక ధ్యానించుమా, మరువక ధ్యానించుమా. నా ప్రాణమా అంతరంగమా యెహోవాను సన్నుతించుమా, యెహోవాను సన్నుతించుమా. పడమటికి తూర్పు ఎంత దూరమో అతిక్రమములను అంత దూరపరచును. పడమటికి తూర్పు ఎంత దూరమో అతిక్రమములను అంత దూరపరచును. తండ్రి కుమారుని జాలిపడు రీతిగా, తండ్రి కుమారుని జాలిపడు రీతిగా నీయందు జాలిపడి కరుణించుగా, నిన్ను దీవించుగా. నీయందు జాలిపడి కరుణించుగా, నిన్ను దీవించుగా. ఆ అంతరంగమాం యెహోవాను సన్నుతించుమా, యెహోవాను సన్నుతించుమా. మేలులతో నీ హృదయం తృప్తిపరచును, సంకటములు కుదుర్చి క్షేమమిచ్చును. మేలులతో నీ హృదయం తృప్తిపరచును, సంకటములు కుదుర్చి క్షేమమిచ్చును. నీ పాప దోషములు క్షమించును, నీ పాప దోషములు క్షమించును. నిత్య మార్గమున నిన్ను నడిపించును, నిన్ను కాపాడును. నిత్య మార్గమున నిన్ను నడిపించును, నిన్ను కాపాడును. ఆ ఆ నా ప్రాణమాం అంతరంగమాం యెహోవాను సన్నుతించుమా, యెహోవాను సన్నుతించుమా. ఆయన చేసిన ఉపకారములను మరువక ధ్యానించుమా, మరువక ధ్యానించుమా. నా ప్రాణమాం అంతరంగమాం యెహోవాను సన్నుతించుమా, యెహోవాను సన్నుతించుమా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని సన్నిధానంలో మనం ఉండడానికి, దేవునితో ఉండడానికి ప్రభు మనకి ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ గతించిన వారమంతా కాపాడి భద్రపరిచి క్షేమమునిచ్చినటువంటి మన దేవాది దేవుని ఈ సమయం ముందు 2 చేతుల పైకి ఎత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందామండి. స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని కనపడతాం. స్తోత్రం. పరిశుద్ధుడా నీకే స్తోత్రం, పరమ తండ్రి మీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం, ఆలోచనకర్త నీకే స్తోత్రం, బలవంతుడైన దేవా నిత్యుడగు తండ్రి మీకే స్తుతి స్తోత్రమునైనా. ఆశ్చర్యకరుడా స్తోత్రం, స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీకే స్తోత్రమునైనా, పరిశుద్ధుడా నీకే స్తోత్రం. స్తోత్రమునైనా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా పరమ తండ్రి మీకే స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. ప్రేమల తండ్రి, కృపల దేవందమునైనా గతించిన వారులని కాపాడు భద్రపరిచారు, క్షేమమునిచ్చారు. మరొక సమయం మీ పాదాల చెత్తటి రీతిగా కూడుకోవడానికి, ఏకీపించడానికి మాటలు మీరు చూపించిన శ్రేష్టమైన కృపను బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీ జ్ఞాపకం చేసుకున్నదైనా ఇంతవరకు నైనా మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఈ జరగబోయే కార్యక్రమాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ కొడుకు చుట్టూ మీ కంచివేటు కాపుదల దయచేయండి. ఈ కొడుకులో నన్ను ప్రభునైనా మీ ఆత్మ సంచారం కలిగించండినైనా. కొడు వచ్చినప్పుడు తెక్కబెట్టి ఆత్మీయ మేలుడు పొందుకోవాలి తండ్రి. నూతన ఆత్మ బలమును, నూతన ఆత్మ శక్తిని ప్రభా నీ బిడ్డలుగా దయచేస్తున్నాయని ప్రభు. ఈ సమయం ముందు నీ బిడ్డల మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకోమని, దీవించమని నేను ప్రభా ముందున్నటువంటి కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటుండగా నైనా మీ అధ్యక్షతను కూడుకు అంతటి ప్రభు జరిగించమని, మహిమా ఘనత ప్రభావాలు మీరే పొంది నీ బిడ్డల మమ్మల్ని ఆశీర్వదించుదురుగా. కానీ నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయం ముందు మన అందరూ లేచి నిలబడి కీర్తన గ్రంథంలో నుంచి 52వ కీర్తన పాఠ్యాంశముగా మనం చదువుకుని దేవుని యొక్క ఆశీస్సులు, ఆశీర్వాదాలు పొందుకుందామండి. కీర్తన గ్రంథము 52వ కీర్తన పాఠ్యాంశముగా మనం చదువుదామండి. చూడండి, మరి దావీదు రచించినటువంటి కీర్తన, దావీదు కీర్తన ఈ సందర్భంలో మనం చదువుకుని దేవుని యొక్క ఆశీస్సులు, ఆశీర్వాదాలు పొందుకుందాం. సూర్యుడా చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయ ఉద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును. నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్ళగించును. సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును. నీతిమంతులు చూసి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి అందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకుని వాడు వీడే అని చెప్పుకొనుచు వానిని చూసి నవ్వుదురు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె
ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. దేవుడు మన వెనుకలో వాక్యమును దీవించి మనలను ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, మనం కూర్చుందాం. కీర్తన గ్రంథం 52వ కీర్తన ప్రభు మనకు తెలియజేసినటువంటి కీర్తన. ఏదోమీడైనటువంటి దోయేగు సౌలు నొద్దకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించినటువంటి దైవ ధ్యాన కీర్తన ఇది. దేవుడు రాయించినటువంటి కీర్తన. దావీదు తన జీవితంలో, తన బ్రతుకులో దేవుని అనుసరించి దేవుని ద్వారా నడిపింపబడినటువంటి దావీదు మరి కీర్తన రాస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. రాత్రికాల సమయం అందు మనం నాలుకను గురించి మనం ధ్యానం చేసుకున్నాం. శనివారపు ప్రార్థన కూడికలో నాలుకకు ఉన్నటువంటి విధి విధానాలు, నాలుక మానవుని, మనిషిని ఎలాగ పతనానికి తీసుకుని వెళ్తుందో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. అటు రీతికని ఇక్కడ కూడా నాలుకను గురించి 52వ కీర్తన మనము చదువుకున్నాము. సూర్యుడా చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుతున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసము చేయువాడా, వాడి గల మంగళ కత్తివలె నీ నాలుక నాశనము చెయ్య నుద్దేశించుచున్నది. వాడి గల మంగళ కత్తివలె నాశనము చేయడానికి నాలుక ఉద్దేశిస్తుందంట. ప్రియమైన బిడ్డలారా, ఇంకొక మాట కూడా 3వ వచనంలో మేలు కంటే కీడు చేయుట, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుడు నీకు ఇష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము. దేవుని సన్నిధానంలో ఈ నాలుకకు ఉన్నటువంటి ప్రాధాన్యత, మనుషులను బ్రతికించగలిగేది, అలాగే మనుషులను చంపగలిగేది, ఈ లోకమంతటిని సిచ్చి పెట్టగలిగేది, అడవిని తగలబెట్టగలిగినటువంటి శక్తివంతమైనది నాలుక అనే సత్యాన్ని రాత్రి మనము యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 3వ అధ్యాయము 2వ వచనం నుంచి 12వ వచనం వరకు రాత్రి మనం ధ్యానం చేసుకున్నాం నాలుకను గురించి. నాలుకను స్వాధీనపరుచుకోగలిగిన వాడు, స్వాధీనమంచు ఉంచుకోగలిగిన వాడు ధన్యుడనేటువంటి సత్యాన్ని రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియమైన బిడ్డలారా, అట్టి నాలుకను గురించి ఈ కీర్తనకారుడు రాస్తున్న మాట మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, ఈ నాలుక మోసకరమైనదంట, వాడిగల మంగళ కత్తి కలిగినదంట. ఈ నాలుక కీడు చేయటే దానికి ఉన్నటువంటి ఉద్దేశమైన సత్యాన్ని ఈ కీర్తన మనకు తెలియజేస్తుంది. మానవుడు బ్రతకాలంటే, జీవించాలంటే అనేక సార్లు మాట్లాడవలసి వస్తుంది. మాట్లాడుతున్నప్పుడు మనం అనేక సార్లు తడబడుతూ ఉంటాం. రాత్రి అదే అంటే మీరు తడబడుతున్నారు మాటలను, అనేక మంది తప్పిపోతున్నారు అని రాత్రి వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ నాలుక కీడు చేయడానికి అది త్వరపడుతుందంట, అబద్ధం చెప్పడానికి త్వరపడుతుందంట. అబద్ధం చెప్పుట, కీడు చేయటం దానికి బాగా ఇష్టమంట. కపటమైన నాలుక గలవాడ, అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టము అని కీర్తనకారుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, మానవుడు నాలుకను స్వాధీనపరచుకోగలిగితే తన జీవితం, తన బ్రతుకు కూడా చాలా శ్రేష్టకరమైన జీవితంలో మార్గంలో నడిపించుకోగలడని దేవుడు తెలియజేస్తూ రాత్రి 3 విషయాలు మనకు తెలియజేశారు. అప్పుడు మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 2వ వచనం చూస్తే 3 విషయాలు జ్ఞాపకం చేశారు. ఆ 3 విషయాలు జ్ఞాపకం చేసి నేను మరి సాక్ష్యాల సమయానికి మిమ్మల్ని మరి తోడుకుని తీసుకువెళ్తాను. ప్రియమైన బిడ్డలారా, మొట్టమొదటిది ఏమిటో తెలుసండి, గుర్రమునకు కళ్ళెము అన్నటువంటి అంశాన్ని రాత్రి జ్ఞాపకం చేసుకున్నాం. గుర్రాన్ని స్వాధీనపరచుకోవాలంటే, గుర్రాన్ని నడిపించాలంటే, గుర్రము యొక్క శరీరం అంతా మనము ఎటు నడిపిస్తే అటు నడవాలి అంటే, త్రిప్పాలంటే గుర్రానికి కళ్ళెము అవసరమని యాకోబు పత్రిక మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవది ఓడను గురించి మనం తెలియజేసుకున్నాం. ఎంత బలమైనటువంటి తుఫాను వచ్చినా, తుఫానులో కొట్టుకుపోతున్న ఓడ నడుపు వాని యొక్క ఉద్దేశం చెప్పిన సుక్కాని చేత, అతి చిన్నదైనటువంటి సుక్కాని చేత ఓడ నడిపింపబడుతుంది అని 2 విషయాలు జ్ఞాపకం చేసాం. 3వ విషయం, నాలుక కూడా స్వాధీనమందుంచుకుంటే మన జీవితం బాగుంటుంది. మనము నాలుకను స్వాధీనపరచుకోజాలము, కానీ
దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే, దేవుని ఆత్మ మనతో ఉంటే ఆ నాలుకను స్వాధీనపరచుకోగలము అనేటువంటి సత్యాన్ని రాత్రికాల సమయం అంతా మనం జ్ఞాపకం చేసుకున్నాం. దానికి అనుసంధానముగా ఇక్కడ కూడా నాలుక కీడి చేయడానికి త్వరపడుతుందంట, అబద్ధము చెప్పడానికి త్వరపడుతుందంట. మానవుడు అబద్ధము చెప్పుడు, కీడు చేయుటయు, అబద్ధము పలుకుటయు మానవుడికి ఇష్టముగా ఉన్నట్టుగా కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. కపటమైన నాలుక గలవాడ, అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టమైన సంగతి కూడా ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్న 52వ కీర్తనలో. కనుక ప్రియమైన బిడ్డలారా, మానవుని జీవితంలో పడిపోకుండా, తప్పిపోకుండా, నష్టపోకుండా, పరలోక రాజ్యాన్ని విడిచిపోకుండా, నరకములో ప్రవేశించకుండా ఉండాలంటే నాలుకను స్వాధీనం అందించుకోవాలి. ఈ నాలిక మానవుని నరకానికి తీసుకుని వెళ్ళడానికి ఒక గొప్ప ఆయుధం అంట. ఈ నాలుకను సాతాను గాడు ఉపయోగించుకుంటున్నాడు. ఈ నాలుకను సాతాను ఉపయోగించుకుంటూ నరకానికి మనల్ని తీసుకుని వెళ్ళడానికి నాలుగు ద్వారా కానీ వాడు అస్త్రాలు శస్త్రాలు సంధించి మానవుని జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకుండా, దేవునిని దూషించేవారుగా, దేవునిని వెరపరిచేవారుగా, బాధపరిచేవారుగా ఈ నాలుగుతోనే మానవుడు దేవుని దగ్గర తప్పిపోతున్న సత్యాన్ని లేఖనాలు తెలియజేస్తున్నాయి. కనుక మానవుని జీవితంలో దేవునితో ఉండాలంటే, దేవునితో అనుసంధానం కలిగి జీవించాలంటే పరిశుద్ధాత్మ సహాయము మనము కోరుకుంటూ పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపింపబడితే ఈ నాలుకను కూడా పరిశుద్ధాత్ముడు స్వాధీనపరచగలడు అనేటువంటి సత్యాన్ని రాత్రి జ్ఞాపకం చేసుకున్నాం. 52వ కీర్తన కూడా అదే తెలియజేస్తుంది. కనుక ప్రియమైన బిడ్డలారా, 8వ వచనం చూస్తే, నేనైతే దేవుని 8వ వచనం, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుతున్నాను. నీవు దాన్ని నెరవేర్చితివి కనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దానిని స్మరించి కనిపెట్టుచున్నాను అని దావీదు తన కీర్తన ముగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె దావీదు ఉన్నాడనే సత్యాన్ని దావీదు కీర్తన మనకు తెలియజేస్తుంది. కనుక అటు రీతిగా మన జీవితాలు, మన బ్రతుకులు కూడా దేవుని సన్నిధానంలో గడపడానికి, దేవుని సన్నిధానం ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ మాటలు దేవుడు దీవించి మనల్ని ఆస్వాదించునుగాక.